జిల్లా అధికార యంత్రాంగం కష్టపడి సమన్వయంతో పనిచేస్తే భవిష్యత్తులో నంద్యాల జిల్లా అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంటుందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్లు అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితర ఉన్నతాధికారులు ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పంచాంగ శ్రవణకర్తలు ప్రవీణ్ కుమార్ శర్మ, శివకుమార్ శర్మల వారి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంతో పాటు నంద్యాల జిల్లా అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు, సిబ్బంది అంతా కలిసి ఒక కుటుంబంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది అధికారులను ఉగాది రోజున ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన ఘనత మాత్రం జిల్లా కలెక్టర్కే దక్కుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారుల సహాయ సహకారాలు, ప్రజల ఆశీస్సులు అవసరమన్నారు. నంద్యాల జిల్లా పాడి పంటలతో, ప్రకృతి సహకారంతో అన్ని విధాల సమృద్ధిగా ఉందని, ఎక్కడా లేని విధంగా జిల్లాలో సహజ వనరులకు కొదవలేదని కొనియాడారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ తెలుగు సంవత్సరాలలో 39వది అయిన శ్రీ విశ్వావసనామ సంవత్సరం విశ్వాన్నే వశం చేసుకున్న శ్రీమన్నారాయణుడే అంటే ధనం. నంద్యాల జిల్లా ధన ధాన్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు జిల్లా సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు కవి సమ్మేళనం నిర్వహించిన పండితులను అభినందించారు. అనంతరం మనసుకు హత్తుకునే విధంగా అర్థవంతంగా నిర్వహించిన కవి సమ్మేళన పండితులైన గెలివి సహదేవుడు, గంద్రె నరేంద్ర, గంగుల నాగరాజు, ధోనిపూడి నరేష్, నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, నీలకంఠ మాచారి, మహబూబ్ బాషా, అన్నం శ్రీనివాసరెడ్డి, శేషఫణి, కిషోర్ కుమార్, రత్నలక్ష్మి, మద్దిలేటి, తొగట సురేష్ బాబులను కలెక్టర్, మంత్రులు అభినందిస్తూ శాలువలతో, వివిధ రకాల ఫలాలతో ఘనంగా సత్కరించారు. అలాగే విశిష్ట సేవలు అందించిన వ్యవసాయ రంగంలో పగిడాల వెంకటేశ్వర్లు, విద్యారంగంలో వైష్ణవ వెంకటరమణ, పరిశ్రమల రంగంలో గెలివి రామకృష్ణ, క్రీడా రంగంలో మల్లికార్జున, సామాజిక సేవా రంగంలో నాగశేషులను కూడా ఘనంగా సత్కరించారు. బాలాభవన్ విద్యార్థులు ప్రదర్శించిన అద్భుత నృత్య ప్రదర్శనకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 20,000 రూపాయల నగదును, పారితోషికాన్ని విద్యార్థులకు బహుకరించారు. ఈ వేడుకల్లో డిఆర్ఓ రామోనాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరము కంటే కూడా విశ్వావసునామ సంవత్సరంలో అధిక
ఆశాజనకమైనటువంటి జీవితము కలిగి ఉండును అని చెప్పి పెద్దల వచనము. పూర్వం కంటే కూడా వర్షపాతము, ధనధాన్య వృద్ధి, అదేవిధంగా సస్యశ్యామలము, అనుకూలమైనటువంటి వాతావరణము, అదేవిధంగా శాంతి భద్రతతో కూడా అనుకూలము ఉన్నట్టుగా పెద్దల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ శాస్త్ర ప్రమాణంగా విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ కూడా సమస్త శుభ ఫలితములు పొందాలి అని చెప్పి కోరుతున్నాను. విశ్వావసునామ సంవత్సరము అంటే స్వామి ఋషి మహామృషి కాబట్టి అటువంటి ఆయన నామమే ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన ఫలితాలు అందరికి కూడా 12 రాష్ట్రాల వారికి కూడా ఉంటాయి. కింద చెప్పిన ఆ అమ్మవారి సంబంధించిన స్వామి సంబంధించిన కార్యక్రమాలు చేస్తే ఫలితాలు తక్కువ ఎక్కువగా ఉన్నా కానీ ఆ ఫలిత సంబంధించిన అన్నీ కూడా మనకు సవాలుగా జరుగుతాయని చెప్పేసి శాస్త్ర ప్రమాణము. ఈనాటి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా మాన్య మంత్రివర్యుల సమక్షంలో నంద్యాల జిల్లా ప్రధాన పరిపాలనాధికారి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అందుకున్నారు. అలాగే ఈనాడు మన తెలుగు భాషకు సంబంధించి ఈ పద్యానికి కృత్యమైన పద్యానికి పట్టాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడానికి ప్రయత్నించారు. రామకేంద్ర కవీంద్ర రత్నాల మేడలో పసిడి గిన్నెల ఉగుబాలు ద్రావి సోమయాజుల వారి హోమ వేదికలపై అల్లారు ముద్దుగాటలాడి శ్రీనాథుని సువర్ణ శిశమాలికలపై హాయిగా తూగుటుయాలలోగి భగవతుల వారి పంచపాలీలలో మెత్తని శయ్యలలో దిగిల్లి విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజమ్ముల మీదనే తిరిగి తిరిగి కంచు జయ భేరి దశల మ్రోగించుకున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు. కవితా శీర్షిక తెలుగు సంస్కృతి. ఇది మన సంస్కృతి, తెలుగు సంస్కృతి. ఇది మన సంస్కృతి, తెలుగు సంస్కృతి. తరతరాలుగా తరగని వెన్నెలగని ఘన ఉత్తరదాయిత్వ అక్షయనిది, విద్వత్మనుల కాంతి పుంజమిది, సంస్కృతి సౌరభ విరుల బృందావని. ద్రావిడ వాంగ్మయమున వాసిగాంచి ఆర్యావర్తమందు వైజ్ఞానిక వెలుగులిడి తెలుగు సీమ బిడ్డల హృదయ స్పందనగా నిలిచిన మన సంస్కృతి, మన భాష అజరామరం, అవిచ్ఛిన్నం. శ్రీనాథ కవి సార్వభౌముని రసజ్ఞతకి పోతనార్య భక్తి భరిత కవలగీతికి వేమన లోకం పొగడల నిగుతీతకి వీర బ్రహ్మేంద్ర కాలజ్ఞాన బోధకి ఉత్తమోత్తమ భావ ప్రేరణ రంగస్వరి మన భాష.